గత కొన్ని రోజుల నుండి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసే వాళ్ళపై వ్యతిరేకంగా పెద్ద యుద్ధమే జరుగుతోంది. సాక్షాత్తు సజ్జనర్ గారే ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ బెట్టింగ్ యాప్స్ వల్ల సామాన్య జనాలు ఎంతలా ఇబ్బంది పడుతున్నారో, డబ్బు ఆశ చూపించి సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ జనాల్ని ఎలా మోసం చేస్తున్నారో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొన్ని రోజుల క్రితం లోకల్ బై నానిని వైజాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా బయ్యా సన్నీ యాదవ్ ని కూడా అరెస్ట్ చేయాలంటూ కొన్ని లక్షల మందిని మోసం చేశాడంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే సూర్యాపేటలో సన్నీ యాదవ్ పై కేసు కూడా నమోదైంది. దీంతో అసలు ఎవరు ఈ సన్నీ యాదవ్? ఓ మామూలు కుర్రాడు నిజంగానే 30 కోట్ల స్కామ్ చేశాడా? బెట్టింగ్ పేరుతో ఎన్ని కోట్లు సంపాదించాడు? ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. బయ్యా సన్నీ యాదవ్ అలియాస్ సందీప్ యాదవ్. మోటో వ్లాగ్స్ చూసే వాళ్లకు సన్నీ యాదవ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే సన్నీ గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలు తిరిగి మోటో వ్లాగింగ్ చేశాడు. చుట్టుపక్కల దేశాలకు వెళ్ళొచ్చాడు. కొన్నేళ్ల క్రితం వరల్డ్ టూర్ లో భాగంగా వివిధ దేశాలకు వెళ్లి అక్కడ మోటో వ్లాగింగ్ చేశాడు. ఇక సన్నీ యాదవ్ కి యూత్ లో ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు. ఆయన ఫ్యాన్స్ తో మీటప్ పెడితే వేలాది మంది ఆయన్ని చూడడానికి వస్తారంటే సన్నీ యాదవ్ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఓ సాధారణ కుర్రాడికి ఈ స్థాయి ఆదరణ ఉంది అంటే అది ఖచ్చితంగా తన కష్టం వల్లే అని చెప్పాలి. ఎందుకంటే మామూలు కుటుంబంలో పుట్టి ఇంత మంచి పేరుని, లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకోవడం అంటే మాటలు కాదు. ఇక సూర్యాపేటలోని నూతనకల్లో ఓ మామూలు కుటుంబంలో పుట్టాడు బయ్యా సన్నీ యాదవ్. బయ్యా అనేది తన ఇంటి పేరు. ఇక తండ్రి రవీందర్ యాదవ్ కు అదే ఊర్లో మెడికల్ షాప్ ఉంది. తల్లి ఇంట్లో పనులు చూసుకునేది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తండ్రి వ్యవసాయం కూడా చేసేవాడు. సన్నీ యాదవ్ సూర్యాపేటలోనే ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్నాడు. 10వ తరగతి తర్వాత డిప్లొమాలో చేరినా పాస్ అవ్వలేదు. డిప్లొమా సెకండ్ ఇయర్ లో బైక్ కొన్న సన్నీ ఆ తర్వాత 2 ఏళ్లు ఇంట్లోనే ఖాళీగా ఉన్నాడు. అప్పుడే యూట్యూబ్ లో హిందీ మోటో వ్లాగర్లను ఫాలో అవుతుండేవాడు. మన దగ్గర ఈ ట్రెండ్ కాస్త తక్కువ. బైక్ రైడింగ్ చేస్తారేమో కానీ దాన్నే ప్రొఫెషన్ గా మార్చుకున్న వాళ్ళు మాత్రం తక్కువే. దాంతో అదే ఐడియాతో తెలుగులో తాను మోటో వ్లాగ్ చేయాలన్న ఐడియా రావడం ముందడుగు వేశాడు. మొదట్లో KTM RC 200 స్పోర్ట్స్ బైక్ తో మోటో వ్లాగింగ్ చేస్తూ 2017 నుంచి యూట్యూబ్ లో వీడియోలను అప్లోడ్ చేయడం మొదలు పెట్టాడు. మోటో వ్లాగింగ్ అంటే మాటలు కాదు. అదే పనిగా బైక్ పై కూర్చొని నడుము పీకేస్తుంటుంది. అయినా సరే ఓపిగ్గా కష్టపడ్డాడు. కొన్ని నెలలకు సెకండ్ హ్యాండ్ లో KTM Duke 390 బైక్ కొన్నాడు. ఈ బైక్ పైనే చాలా రైడ్స్ కూడా చేశాడు. అయినా సరే మొదట్లో వ్యూస్ రావడం చాలా కష్టంగా ఉండేది. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు సన్నీ. రెగ్యులర్ గా వీడియోలు చేస్తూ యూట్యూబ్ లో అప్లోడ్ చేసేవాడు. క్రమంగా సబ్స్క్రైబర్లు పెరగడం మొదలైంది. ఆ సమయంలోనే హైదరాబాద్ టు లడక్ వీడియో పెట్టగానే ఊహించని విధంగా సక్సెస్ అయింది. ఈ వీడియోకు ఏకంగా మిలియన్ల వ్యూస్ వచ్చేసాయి. 22 రోజుల పాటు 7500 కిలోమీటర్లు ఉండే ఈ రైడ్ బయ్యా సన్నీ యాదవ్ కెరియర్ లో ఓ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. అప్పటి నుండి సన్నీ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబర్స్ పెరగడంతో పాటు పెట్టిన వీడియోలకు లక్షల వ్యూస్ వచ్చేవి. ఒక్కో వీడియో కోసం సబ్స్క్రైబర్లు ఎదురు చూసే స్థాయి క్రేజ్ వచ్చింది. లడక్ రైడ్ తో వచ్చిన క్రేజ్ ను అలాగే మెయింటైన్ చేస్తూ వచ్చాడు సన్నీ. తన సబ్స్క్రైబర్స్ కి కావాల్సిన కంటెంట్ ఇవ్వడం మొదలు పెట్టాడు. ఒకదాని తర్వాత మరో రైడ్ చేస్తూ దూసుకుపోయాడు. ఆయన పడ్డ కష్టం, చూపించే తెగువ మనోడికి సెలబ్రిటీ హోదాను కూడా తెచ్చిపెట్టాయి. రెగ్యులర్ టైప్ కాకుండా ఏదైనా డిఫరెంట్ గా చేయాలనే ఉద్దేశంతో తన రైడ్ తో తెలుగులో మాట్లాడుతూ కాస్త ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తుంటాడు. వాస్తవానికి బయ్యా సన్నీ యాదవ్ కు 47 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే దగ్గరగా 1 కోటి మంది అన్నమాట. ఇంత మంచి హోదాలో ఉన్న ఆయన గత కొంతకాలంగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ ఉన్న పేరుని చెడగొట్టుకుంటున్నాడు. గతేడాది ప్రముఖ తెలుగు యూట్యూబర్ ట్రావెలర్ అన్వేష్ దీన్ని బయట పెట్టాడు. దాంతో అప్పట్లో ఇద్దరి మధ్య యూట్యూబ్ వేదికగానే తీవ్ర దుమారమే చెలరేగింది. కానీ తాజాగా బెట్టింగ్ యాప్స్ వల్ల మోసపోతున్న బాధితుల సంఖ్య పెరగడంతో, ఎంతో మంది లక్షల్లో మోసపోయి చనిపోతున్న వాళ్ళు పెరిగిపోవడంతో RTC MD సజ్జనర్ గారు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు. అయితే సన్నీ యాదవ్ ఓ షాపుకు వెళ్లి బెట్టింగ్ ఆడి కెమెరా కొంటున్నట్టు, లక్షల్లో సంపాదించొచ్చు అని జనాల్ని ప్రోత్సహించే వీడియో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అయిపోయింది. నిజానికి ఇదంతా ఓ ట్రాప్. అది సన్నీ యాదవ్ కు కూడా తెలుసు. కానీ డబ్బు ఆశే అతని సమాజం గురించి పట్టించుకునే స్థితికి దిగజార్చింది. ఎవరేమైపోతే నాకేంటి, నాకు డబ్బులొస్తే చాలు అన్నట్టుగా గత 3 ఏళ్ల నుండి రకరకాల ప్రమోషన్స్ చేస్తూ కోట్లు కూడబెట్టుకుంటున్నాడనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ప్రమోషన్స్ తో దాదాపు 30 కోట్లకు పైగా స్కామ్ చేశాడని ట్రావెలర్ అన్వేష్ సంచలన కామెంట్స్ కూడా చేశాడు. అసలు సన్నీకి ఉన్న క్రేజ్ కి, ఫాలోయింగ్ కి యూట్యూబ్ లోనే బోలెడంత డబ్బు సంపాదించొచ్చు. కానీ అది చాలదన్నట్టు ఇలా మోసం చేసి
చేసే యాప్స్ ని ప్రమోట్ చేస్తూ వేలాది మంది పతనానికి తాను ఓ కారణమయ్యాడు. ఇలా సన్నీ యాదవ్ ఒక్కడే చేస్తున్నాడా అంటే కాదు, ఇంతకంటే దారుణంగా జనాల్ని మోసం చేస్తున్న వారెందరో. కాకపోతే సన్నీ యాదవ్ పబ్లిక్ ఫిగర్ కాబట్టి కాస్తైనా సమాజం మీద బాధ్యత ఉండాలి, అది విస్మరించాడు కాబట్టే ఇప్పుడు కటకటాల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా అరెస్ట్ అయ్యాక అయినా సన్నీలో మార్పు వస్తుందేమో చూడాలి. ఇక్కడ సన్నీ యాదవ్ ఒక్కడిదే తప్పు కాదు, అతన్ని నమ్మి మోసపోతున్న జనాల్ది కూడా. పనిచేసే ఓపిక లేక ఈజీ మనీకి అలవాటు పడిపోయి జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. మనల్ని ఒకరు మోసం చేయడం వాళ్ళ తప్పే, కానీ చేయగలిగిన పనిని వదిలేసి డబ్బు కోసం ఎంతకైనా వెళ్దాం అనే ఆలోచనతో మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామనే విషయాన్ని మాత్రం మర్చిపోతున్నాం. మొత్తంగా చూసుకుంటే 100 గుడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కూలిపోయినట్టు ఇన్నేళ్లుగా ఇంత కష్టపడి ఇంత మంచి పేరు తెచ్చుకొని ఇప్పుడు కటకటాల పాలయ్యాడు బన్నీ సన్నీ యాదవ్. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.